అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16వ అధ్యాయం చెప్పుకుందాం. కార్తీక పురాణంలోంచి స్తంభ ఆకాశ దీపఫలం. ఓ జనక మహారాజా, హరికి ప్రీతిపాత్రమైన కార్తీక వ్రతమును చేసినవాడు కల్పాంతరం వరకు నరకము మందురు. నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయవాడు జన్మాంతరమునందు వాస్తవముగా భూమికి ప్రభు అవుతాడు. నెల రోజులు దీపారాధన చేసిన వాడు పాప విముక్తుడై వైకుంఠవాసి అవుతాడు. పౌర్ణమి రోజున సూర్యుని ఉద్దేశించి స్నానము చేసి దాన ధర్మములు చేసిన వానికి సంతానము కలుగుతుంది. టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయవానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగములు ఉండవు, దుర్మరములు ఉండవు. పౌర్ణమి నాడు స్తంభ దీపము పెట్టవాడు వైకుంఠపతి అగును. ఆ దీపము చూసేవారి పాపములు సూర్యోదయము ముందు చీకటి వల్లే నశిస్తాయి. స్తంభమును సమర్పించేవాడు నరకము నుండి విముక్తి పొందగలడు. స్తంభ దీపమును సాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వుల నుంచి దీపము పెట్టవలను. శిలతో గాని కొయ్యతో గాని స్తంభము చేయించి దేవాలయము ముందర పెట్టవలయను. అట్లు చేసినవాడు హరికి ప్రియుడగును. దీనికి సంబంధించిన కథ చెప్పుదని విను. బ్రాహ్మణుడిగా మారిన దీపస్తంభము. మాతంగ మహాముని ఆశ్రమమున ఒక విష్ణాలయము ఉండేది. ఆ ఆలయము చుట్టూ మన వనము ఉండేది. మునీశ్వరులు అక్కడికి వచ్చి హరిని మాసమంతయు పూజిస్తుండేవారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హరిద్వారం ముందు దీపములతో అలంకరించి పూజలు చేస్తుండేవారు. అందుకు ఒక ముని మిగిలిన వారిని ఉద్దేశించి, మునీశ్వరులారా, కార్తీక మాసమందు హరిముందర స్తంభ దీపము నుంచేవాడు వైకుంఠవాసి అగును. కావున మనము హరిముందర స్తంభ దీపమును పెట్టెదము. ఈరోజు పౌర్ణమి కావున దీపమును పెట్టెదము. అట్లు చేసిన మనము చేసిన పాపముల నుండి విముక్తులయ్యదము, వైకుంఠవాసుల మగుదము అని చెప్పారు. అందరూ ముని మాటలు విని ఆకాశ దీపమునకు ప్రయత్నములు చేశారు. దేవాలయం దగ్గరలోని కొమ్మలు లేని వృక్షము చూచి దాని మీద దీపమును ఉంచి తిరిగి దేవాలయమునకు వచ్చిన హరికథ చెప్పుకొని చుండిరి. అంతలో దేవాలయము ముందు పెద్ద చప్పుడు వినిపించి చూడగా చెట్టు పగిలి భూమి మీద పడి అచట నుండి పూర్వదేహమును ధరించిన ఒక పురుషుడు బయటపడ్డాడు. అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగా ఆ పురుషుడు మునులకు నమస్కరించి, మహానుభావులారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను. రాజ్యపాలన చేస్తూ దయాశూన్యుడైన సంపదలు కలిగిన గర్వముతో దుష్ట ప్రవర్తనలు కలవాడే ఉన్నాను. వేదాధ్యనము చేయలేదు, హరిచరిత్రను వినలేదు, స్వల్పదానమైనను చేయలేదు, పుణ్యకర్మలు చేయలేదు. ఉన్నతాసమున నేనుండి సదాచారవంతులను, పుణ్యపురుషులను, విద్యావంతులను, దయావంతులను నా ముందు నీచసనములందు కూర్చుండా వియోగించేవాడును. హరినామము మానిపించేవాడును. వారికి ఎన్నడూ నమస్కరించలేదు, వారికి ఏ దానము చేయలేదు. యాచకులు గాని శాస్త్రవేత్తలు గాని వచ్చి యాచించినా సరే అనేవాడిని గాని ఎప్పుడూ దాన ధర్మములు ఆచరించలేదు. అందరి దగ్గర నుండి తీసుకునడమే గాని దానమనే ప్రసక్తి లేదు. నా పాపకార్యములచే మరణాంతరము నరకము పొందినాను. తరువాత రకరకాల జన్మలు ఎత్తియుంటిని. 52,000 సార్లు కుక్కగాను, 15,000 మార్లు కాకిగాను, 15,000 మార్లు తొండగాను జన్మించినాను. వృక్షముగా 1,000,000 సార్లు జన్మించినాను. మీ కారణముగా నాకు ఇప్పుడు మోక్షము కలిగినది. దీనికి కారణము మీరు నాకు ఉపదేశించగలరు. మీరు దివ్యజ్ఞాన సంపన్నులు. నా పాపములు చెప్పునాను కాన మీరు నా యందు దయించి కారణమును చెప్పగలరు. అప్పుడు మునీశ్వరులు కార్తీక మాసం ప్రత్యక్షంగా ఫలమునిచ్చినది. నీవు స్తంభముగా ఉండి ఆకాశ దీపమునకు ఉపయోగపడినావు. ముద్దైనను మోక్షము పొందగలదు. దైవ సన్నిధిలో దీపము వహించడచే మోక్షమును పొందియున్నావు అని చెప్పగా, ఆ పురుషుడు, మునీశ్వరులారా, దేని చేత మోక్షము కలుగుతుంది? దేని చేత బద్ధుడవుతాడు? దేని చేత ముక్తుడవుతాడు? మోక్ష ప్రాపకరమైన జ్ఞానం ఎట్లు కలుగుతుంది? నాకు విశదీకరింపమను అని ప్రార్థించాను. ఆంగీరస మహాముని అతని సందేహ నివృత్తిని ఈ విధంగా చెప్పసాగను. 16వ అధ్యాయం సమాప్తము. ఓ నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.